హాయ్ ఫ్రెండ్, మేము బైరేకోనకు పోతున్నాము. ఇప్పుడు బైరేకోన అంటే మన ప్రకాశం జిల్లాలోనే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూసేవాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి, చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం రాని వాళ్ళు ఏంటంటే చూస్తారని చెప్పి పెడదామని నేను అనుకుంటున్నాను. అందుకే నేను వాడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్, మా వెనకమాల కనపడుతుంది కదా, అదే బైరేకోన. మేము బైరేకోనకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో ఒకటి పెడతాము, ఆ వీడియో చూడండి. అంటే చూడని వాళ్ళు మాత్రం చూస్తారని పెడుతున్నాం అనమాట. కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి. అదే బైరేకోన అంటే చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో. బైరేకోన కొండ అనమాట, అది లోయల్లోకి వెళ్ళాలన్నమాట. పోతున్నాము, అక్కడికి పోయినాక ఒక వీడియో పెడతాను మీకు. బైరేకోనకైతే వచ్చాము. ఇప్పుడు వాటర్ కాడ అంటే మనం ముందు స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలన్నమాట. మా ఆయన అయితే లోనికి ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడే అంటే మనం వాటర్ కూడా పట్టుకోవచ్చు, బాగుండిద్ది అనమాట. ఇక్కడ మనం స్నానం చేసినాక మనం అంటే మన ఇష్టం అది. మన ఇంట్లో భర్త చేసిన ఒకటే, మన ఇంట్లో ఫ్యామిలీ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ నేను చిన్న బిడ్డ ఉండేలేకే మేము లోనికి పోలేదన్నమాట. నేను బిడ్డను ఎత్తుకొని ఉన్నాను. మా ఆయన అయితే వెళ్ళాడు. అంటే నా మనవడు అనమాట, కొడుకు కాదు, నా మనవడు. ఇంక మా ఆయన అయితే లోనికి వెళ్ళి స్నానం చేశాడు. వీడియో కూడా చేశాను. కానీ ఏంటంటే ఇప్పుడు దూరపు వాళ్ళు ఉంటారు కాబట్టి, దూరపు వాళ్ళు రాని వాళ్ళు ఏంటంటే దర్శనం దూరంగానే చేసుకోవచ్చు అనమాట. అంటే మేము అక్కడ స్నానం చేసి అమ్మ కళ్ళు చూడాలని వెళ్ళామన్నమాట. దర్శనం బాగా అందింది. అక్కడ పూజారి గారు ఉన్నాడు. పూజారి గారు ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళినాక ఆయన అన్నాడు, స్వామీజీ ఇంకా మీరు దర్శనం చేసుకోవచ్చు, బాగా దగ్గరగా చూడండి అమ్మ అని అన్నాడు. దగ్గరగా చూసాము, బాగుంది, దర్శనం బాగా అయింది. ఆ స్వామి కూడా బాగా అర్చన చేశాడు, మాకు బాగా కుదిరింది. ఇంకా అమ్మ దర్శనం తీసుకున్నాము. మళ్ళీ పైకి పోయి అక్కడ కూడా పార్వతమ్మ కాడ కూడా వెళ్దాం అనుకున్నాం. కానీ పార్వతమ్మ కాడికి పోనీయట్లేదు, అట్ట ఎండబడిపోయి బాగా మాకు 12:30 అయిపోయింది అనమాట. బాగుంది, మేము బాగా చూసాము. అమ్మని దర్శనం చేసుకున్నాము, అందరం చూసాము. ఒకే బండ కింద 8 దేవుళ్ళు అంటే 8 గుళ్ళు ఉండేవి అనమాట. అంటే శివాలయములు బాగుండేవి అనమాట. బాగుంది. కానీ కొన్నిసార్లు వీడియో చేయనిస్తున్నారు, కానీ కొన్నిసార్లు చేయనిట్లా. అంటే అక్కడే బైరేకోనలోని కొన్ని గుళ్ళల్లో చేయనిస్తున్నారు, కొన్ని గుళ్ళు కాడ చేయనిట్లేదు. కానీ అన్ని గుళ్ళు పెడదామని అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇక్కడ బాగా నంది అన్నీ ఉన్నాయి. నేను బాగా దర్శనం చేసుకున్నాము, మా ఫ్యామిలీ అంతా. బాగా ఉంది. మీరు కూడా దూరపాళ్ళు రావచ్చు. దగ్గరపాటు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, దూరపాళ్ళు చూస్తారని నేను వీడియో చేస్తున్నాం అనమాట. మేమంటే కొంచెం దగ్గరపాటులో ఉన్నాం కాబట్టి పోయాం, దర్శనం చేసుకొని వద్దామని సోమవారం వెళ్ళాం. కానీ మనకి మహాశివరాత్రి అప్పుడు మనకి కుదరలేదు, మనం అక్కడికి వెళ్ళాలని కుదరలేదు. ఇంట్లో పరిస్థితి బాగలేక వెళ్ళలేదనమాట. మహాశివరాత్రి అప్పుడు వెళ్తేనే బాగుంటుంది అనమాట. కానీ బాగా గింగళ్ళన్నీ బాగుంటాయి. ఇప్పుడైనా కూడా బాగానే ఉండే, కానీ కొంచెం తక్కువ అనమాట. మేమైతే బాగా దర్శనం అయ్యింది, పోయి చూసాము. మీరు కూడా రావచ్చు, వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. అనుకున్న పనులు కోరికలు నెరవేరుతాయి అంట. నేనైతే ఒకసారి అయితే అనుకున్న పని నెరవేరుద్దంట అని తాళ్ళు కడతారంట అక్కడ, ఎర్ర తాళ్ళు అంటే మన మలతాళ్ళు లాగా ఉంటాయి అనమాట. అవి నేను కూడా 3 సార్లు తిరిగి చెట్టుకి కట్టాను అనమాట. పనులు అవుతాయి అంట, అవి కరెక్ట్గా అవుతాయి అంటారు. నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు మేము కూడా ఫస్ట్ కదా పోవటం, ఛానల్ నుంచి పోదాం అనుకున్నాము. మాకు ఇప్పుడు తీరుబాటు అయ్యి వెళ్ళామన్నమాట. మహాశివరాత్రి అప్పుడే వెళ్తేనే మంచిది అనమాట. కానీ ఎప్పుడైతే ఏం లేదు, దేవుడు హృదయంలో ఉండాలి, కానీ ఎప్పుడైనా పోవచ్చు. మేమైతే దర్శనం చేసుకున్నాం, బాగా అయింది. మా అమ్మ మాలో అనుకుంటున్నాను నేను. మాకైతే బాగా దగ్గరగా చూసాము. బాగా రాండి, మా ఫ్యామిలీ వారికి బాగా దగ్గరగా వెళ్ళాం అనమాట. వెనకాల చాలామంది వస్తున్నారు, కానీ ముందు మేము వెళ్ళిపోయాము. ముందు దేవుడి కోసం వెళ్తాను అనమాట. నేను కయ్యి చూద్దామని పెద్దగా ఏమి ఉండదు, దేవుడిని దర్శనం చేసుకోవాలని వెళ్తాను అనమాట. ఆశగా నాకు అదే ముందు వచ్చిద్ది అనమాట. బాగా దర్శనం అయ్యింది ఫ్రెండ్. మీకు కూడా నచ్చితే రాండి, దర్శనం చేసుకోవచ్చు.
బాగుండిద్ది అనమాట. ఇక్కడ మేమైతే బాగా పొద్దుపూట వెళ్ళాము, కానీ మనం అక్కడికి వెళ్ళలేక కొంచెం కొంచెం ఆటోలకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బాడీగా ఆటోలు ఉంటాయి అన్నమాట. విడి రోజులు కాబట్టి తక్కువ వస్తారని అట్లా 150 రూపాయలు అట్లా తీసుకుంటారు. అదే మనిషిని బట్టి, అంటే ఎంతమంది ఉన్నారని చెప్పి దాన్ని బట్టి తీసుకుంటారు అనమాట. 3 4 150 తీసుకుంటారు. ఆ మహాశివరాత్రి అప్పుడైతే 30 రూపాయలు ఛార్జీ అనమాట. ఆటోకి వెళ్తారనమాట. బాగుండిద్ది. కానీ మనం డబ్బులు ఎన్ని పెట్టినా అది దేవుడి కాడికి వెళ్ళాలంటే ఎంతైనా పెట్టాలన్నమాట. అప్పుడు మనం తిరుపతికి పోయేటప్పుడు పెడతాం కాబట్టి, అలాగే మనం కూడా ఏ దేవుడికైనా పెట్టాలి కాబట్టి మనకి దర్శనం కావాలనుకుంటే ఎంతైనా పెట్టుకోవాలి. మేమైతే 150 రూపాయలు బాడీకి పెట్టుకొని వెళ్ళాము. మనకి డబ్బులు ముఖ్యం కాదు ఫ్రెండ్, మనకి దేవుడు హృదయంలో ఉండాలి. అందుకని మేము 150 రూపాయలు ఇచ్చి వెళ్ళామన్నమాట. దర్శనం బాగా జరిగింది. అమ్మ మాకు బాగా దర్శనం ఇచ్చింది, చేసుకున్నాము, వచ్చాము, ఇంటికి వచ్చాము ఫ్రెండ్. బాగుంది, దర్శనం అయ్యింది ఫ్రెండ్. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో.
ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో